చట్టాలను దానికి నాంది పలకడమే కాకుండా సమర్థవంతంగా దాన్ని అమలు చేశాం. భారతదేశంలో కాంటెంపరీ అంటే ఈ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. రాబోయే రోజుల్లో కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుందన్న నమ్మకం లేదు. నమ్మకం ఎందుకంటే అవకాశాలు లేవు. పోలవరం ప్రాజెక్టే అతి ముఖ్యమైన ప్రాజెక్టు, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. అలాంటి ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే చాలా బాధాకరమైన పరిస్థితి ఉంది. నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు ఏదైనా డౌట్స్ కూడా మీరు అడుగుతారు. ఈరోజు నేను మొత్తం సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి శ్రీశైలం నుంచి ప్రారంభించాను, కర్నూలు జిల్లా నుంచి ప్రారంభించాను. ఈరోజు ఇక్కడికి వచ్చాను. అంటే మొత్తం మీరు ఒకసారి చూస్తే నా ఆలోచన ఈ ప్రభుత్వం వల్ల, ఒక చేతగాని ప్రభుత్వం వల్ల ఎంత నష్టం జరిగింది రైతుల్లో, ప్రజల్లో, అదే మరి ఇంటలెక్చువల్స్ అందరిలో కూడా చైతన్యం తేవడానికి వచ్చాను. చాలామంది ఎన్నో సంవత్సరాలుగా సాగునీటి ప్రాజెక్టుల పైన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఎన్నో పోరాటాలు చేశారు. కొంతమంది ఆ పోరాటాల ఫలితం కొన్ని ప్రాజెక్టులు సాధించారు. అనునిత్యం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ముందుకు పోయే పరిస్థితి ఉంది. అలాంటి ప్రాజెక్టులు ఈరోజు మీరు చూస్తే చాలా జటిలంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రాజెక్ట్ అనేది ఎంత ముఖ్యమంటే, ఇక్కడ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఇప్పటికి కూడా ఈ జిల్లాలో, 2 జిల్లాల్లో ఎక్కడికక్కడ విగ్రహాలు పెట్టి కాటన్ని ఆరాధిస్తున్నారంటే అది ప్రజలకు వారి మీద ఉండే విశ్వాసం. ఆయన బ్రిటిష్ వాడు కావచ్చు, కానీ మానవతావాది, ప్రజల కోసం పనిచేశాడు. కరువు కాటకాలు చూసిన తర్వాత ఈ 2 జిల్లాల్లో కరువు నివారించాలనే దృఢ సంకల్పంతో నీళ్లు సముద్రంలో పోతున్నాయి, కానీ ఆ నీళ్లు పైన పొలాలకు వచ్చే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో చేయాలని ధవళేశ్వరం బ్యారేజ్ కట్టడం, ఆ తర్వాత విజయవాడలో విజయవాడ బ్యారేజ్ కట్టడం, ఇవన్నీ వాళ్ళు కట్టిన తర్వాత ఈ 2 ప్రాంతాలు కూడా సస్యశ్యామలమైనాయి, నాగరికతకు మారుపేరుగా మిగిలాయి. అందరికంటే ముందు అడ్వాంటేజ్ తీసుకుని అభివృద్ధి ఫలాలు వాళ్ళు పొందే పరిస్థితికి వచ్చారంటే అది ఆనాటి స్ఫూర్తి. ఆ స్ఫూర్తి వల్ల ఈ ప్రాంతం ప్రయోజనం చెందే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ నేను మీకు ప్రజెంట్ చేసే విధానం కొంచెం సెక్యూరిటీ, యూ కెన్ గో దేర్ ఆర్ అదర్వైజ్ సిట్ దేర్. ఇక్కడ నేను మీకు ప్రజెంట్ చేసేది రాష్ట్రంలో 5 ప్రధానమైన నదులున్నాయి, 69 ఉపనదులున్నాయి. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా. మనం కృష్ణ, ఇది గోదావరి. గోదావరి ఎటు చూసినా సెంట్రల్లో ఉంటుంది. ఇటు శ్రీకాకుళం, అటు పోతే నెల్లూరు వరకు చూస్తే ఈ 5 నదులకు సెంట్రల్ పాయింట్ గోదావరి ఉంటుంది. రెండోది, గోదావరిలో ఎక్కువ నీళ్లు ఉన్నాయి. ఏ ప్రాజెక్టులో లేని నీళ్లు ఆంధ్రప్రదేశ్కి ఒక సొంతం. ఆ నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లు కరెక్ట్గా ఉపయోగిస్తే ఈ 2 జిల్లాల్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది, 2 పంటలు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది, ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. ఇది కాకుండా మిగిలిన వాటర్ వేరే ప్రాంతాలకు కూడా తీసుకెళ్తే కరువు నివారణ కోసం పెద్ద ఎత్తున దోహదం చేస్తుంది. నేను ఇక్కడి నుంచి మీరు చూస్తే ఇది పోలవరం, పోలవరం ఇదే కదా పోలవరం. ఇది పోలవరం. పోలవరం నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్
ఇక్కడికి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతిగా మారి నాగావళికి వెళ్ళి నాగావళి నుంచి వంశధార కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే మీరు చూస్తే హీరా మండలంలో వంశధార నుంచి హీరాకు వచ్చి హీరా నుంచి మళ్ళా నాగావళి కనెక్ట్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ అమలు చేశాం. ఇంకా చిన్న చిన్న పెండింగ్ పనులు ఉన్నాయి తప్ప అది అయిపోతుంది. ఇంకొక పక్క ఇక్కడి నుంచి రైట్ మెయిన్ కెనాల్, ఈ రైట్ మెయిన్ కెనాల్ తీసుకొచ్చి మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఇస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఇస్తే ఈరోజు కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా మనం నీళ్ళు ఇచ్చాం. ఆ పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇచ్చిన దానివల్ల కృష్ణా డెల్టా స్టెబిలైజ్ అయ్యింది. 120 టీఎంసీ నీళ్లు ఆ డెల్టాలో వచ్చే నీళ్లు పొదుపు చేసుకుని శ్రీశైలం నుంచి రాయలసీమకు నెల్లూరుకు నీళ్లు ఇవ్వగలిగాం. ఆ 120 టీఎంసీ నీళ్లు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ని మీరు చూస్తే ఇది రాష్ట్రానికి ఒక వరం, పోలవరం. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుని ఈ 2 జిల్లాలకు నీళ్లు ఇచ్చి మిగిలిన జలాలు సముద్రంలో పోయే జలాలు కొన్ని జలాలు కానీ హార్నెస్ చేసుకుని అవి కూడా మొత్తం రాష్ట్రానికి కానీ ఉపయోగించుకుంటే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రం అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సంకల్పంతోనే ముందుకు పోయాం. ఈ ప్రాజెక్టులపైన ఎక్కువ శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత నేను వచ్చిన తర్వాతనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని అధ్యయనం చేయడం, దీని మీద ఎక్కువ ఫండ్స్ అన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే శ్రీశైలం ఫస్ట్ టైం తెలుగు గంగ వచ్చింది. పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఎస్ఆర్పిసి ఈ కాలువ రావడానికి ఎన్టీ రామారావు గారు కారణం. అక్కడి నుంచి అంద్రినీవా, శ్రీశైలం నుంచి అంద్రినీవా రావడానికి కూడా ఆయనే కారణం. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ముచ్చుమర్రి పూర్తి చేశాం. ఈ 3 కూడా బనకచర్ల దగ్గర కనెక్ట్ అవుతాయి ఇంట్రాప్రొబిలిటీ కేసీ కెనాల్ ద్వారా. కేసీ కెనాల్కు 3 వస్తాయి, అక్కడి నుంచి బనకచర్లకు వస్తాయి. ఈ బనకచర్ల నుంచి మొత్తం అన్ని ప్రాజెక్టులు నీళ్ళు వెళ్తాయి. ఒక పక్క తెలుగు గంగ, ఇంకొక పక్క గాలేరు నగరి, ఇంకొక పక్క అంద్రినీవా, అదే మరి పెన్నా మొత్తానికి అనుసంధానం అవుతుంది. ఈ ప్రాజెక్ట్స్కి అన్నిటికీ నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు మనం గోదావరి నుంచి పోలవరం నుంచి ఈ నీళ్లు రైట్ మెయిన్ కెనాల్లో ఈరోజు మనం తీసుకెళ్ళి ప్రకాశం బ్యారేజీలో ఇచ్చాం. కానీ రేపు రాబోయే రోజులు ఇక్కడి నుంచి నేరుగా గ్రావిటీతో నీళ్లు వెళ్తాయి. ఆ నీళ్లు వెళ్ళినప్పుడు మొత్తం ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా అంతా నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి కొద్దిగా కానీ మనం ముందుకు తీసుకుపోగలిగితే ఇంకా వైకుంఠపురం వరకు తీసుకెళ్తే నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు ఇవ్వగలిగితే తద్వారా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక 130 టీఎంసీ నీళ్లు ఎక్కువ వాడుకుంటాం. ఇంకొక పక్క చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడే నేను వచ్చాను, సెల్ఫీ ఛాలెంజ్ కూడా చేసి వచ్చాను. 4,80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. 8-10 సంవత్సరాల నుంచి పని అవుతే తెలుగుదేశం పార్టీ టైంలో ముమ్మరంగా పనిచేశాం. ఇప్పుడు పడకేసే పరిస్థితికి వచ్చేది, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి, పోలవరం ఒకటి పూర్తి చేసుకొని ఉంటే రాష్ట్రం సుభిష్టమయ్యేది, చాలా ప్రయోజనాలు వచ్చేటివి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత డ్యామేజ్ జరిగిందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, సాగునీటి ప్రాజెక్టుల పైన తెలుగుదేశం పార్టీ హయాంలో 68,293 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు వచ్చిన తర్వాత 22,165 కోట్ల రూపాయలు. మొత్తం బడ్జెట్లో 9.63 ఖర్చు పెడితే వీళ్ళు 2.35కి తగ్గించేశారు. ఏదైతే నీరనేది చాలా సున్నితం, నీరనే జీవితం, వాటర్ ఉంటే ఏమైనా చేయగలుగుతాం, అదే నీరు లేకపోతే ఏది సాధ్యం కాదు. అలాంటి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఇరిగేషన్ మీద, సాగునీరు పైన వీళ్ళకి అవగాహన లేదు,
సీతకన్ను వేశారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు మనం పోలవరం చరిత్ర, ఇది ఒక కళ, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఆలోచించే కళ ఇది. మొట్టమొదటిసారిగా 1941లో బ్రిటిష్ ప్రభుత్వంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ప్రతిపాదన వచ్చింది. అక్కడి నుంచి ప్రాథమిక పరిశీలన కొరకు 1942లో బ్రిటిష్ ప్రభుత్వం అక్టోబర్ 10వ తారీఖున GOMS నెంబర్ 3704 PW విడుదల చేశారు. రకరకాల ప్రతిపాదనలు పరిశీలన తర్వాత 340 TMCలు నుండి 836 TMC వరకు పెంచారు. అంటే 340 నుంచి 836 TMC నీళ్లు తీసుకోవడానికి ఆలోచించారు. అంత పొటెన్షియల్ ఉందని ఆ రోజే అర్థమవుతుంది. ప్రాజెక్టు కోసం 13 ప్రాంతాలు ప్రతిపాదించి ఆఖరుకు ఇప్పుడున్న పోలవరం ఉన్న ప్రాంతాన్ని ఖరారు చేశారు. 47-48లో ప్రాజెక్టు విలువ 129 కోట్లుగా అంచనా వేసి ప్రాజెక్టు పేరును రామపాద సాగర్గా నామకరణం చేశారు. అప్పుడు ఎంత? 129. ఇప్పుడు ఎంత అవుతుందా? అక్కడికి 55,000కు అవుతుందా? ఎప్పుడు అవుతుంది? దేవునికే తెలియాలా. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. మన సబ్సిక్వెంట్ దీంట్లో వెళ్దాం. నెక్స్ట్, ఇప్పుడు ప్రాజెక్ట్ మీద చూస్తే 194 TMC నీరు నిల్వ ఉంటుంది. మరో 200 TMC నీటిని గ్రావిటీతో మనం తీసుకుపోయే అవకాశం ఉంది. 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 28,50,000 జనాభాకు తాగునీరు, 960 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి, వాటర్ టూరిజం, పరిశ్రమలు కూడా సమృద్ధిగా నీరిచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ఒకసారి హిస్టరీ కూడా మనం పోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల జరిగిన పరిణామాలన్నీ చూసిన తర్వాత 2004లో పోలవరాన్ని టెండర్ పిలిచారు. మధుకాన్, సేనయ్య సంస్థలకు పనులు అప్పచెప్పారు. అప్పుడే కక్షకు గురై ఈ ప్రాజెక్ట్ అప్పుడే బలైంది. మొదటిసారి బలైంది, ఇప్పుడు రెండోసారి బలవుతా ఉంది. కక్ష సాధింపు చర్యలతో మధుకాన్ని, సేనయ్య కంపెనీని పనుల నుంచి రద్దు చేసి ఇబ్బందులు పెట్టి రద్దు చేశారు. వాళ్ళు కోర్టులకు పోవడం ఎన్ని చేశారు. హెడ్ వర్క్ నిర్లక్ష్యం చేసి కమిషన్ల కోసం కాలువ పనులపై దృష్టి పెట్టి మొత్తం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశారు. రాజశేఖర రెడ్డి ఖర్చు పెట్టింది 423 కోట్లు, అది కూడా మట్టి పనుల కోసం. 2004 నుంచి 14 వరకు కేవలం 5% పనులే అయినాయి. అప్పట్లో రైతులకు పరిహారం ఇవ్వలేదు. పొరుగు రాష్ట్రాలతో వివాదాలు పరిష్కారం కాలేదు. పెండింగ్లోనే కోర్టు కేసులు అయిపోయినాయి. 9 ఏళ్ళు, మొత్తం 14 వరకు కాలయాపన జరిగే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇవన్నీ నేను చెప్పడం కాదు. ఇటీవల PPA ఏదైతే ఉందో, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము రద్దు చేస్తాం టెండర్లు అంటే పాత చరిత్ర అంతా తిరగదోడి మీరు చేయొద్దండి, మళ్ళీ పాత చరిత్ర పునరావృతం అవుతుంది, అది రాష్ట్ర శ్రేయస్కరం కాదు, ప్రాజెక్టు మంచిది కాదని చాలా స్పష్టంగా చెప్పి చరిత్ర అంతా కూడా చెప్పి చేయొద్దని హెచ్చరించారు. 2004లో హెడ్ వర్క్స్ అవార్డు అయ్యి 2009 వరకు ఎటువంటి పురోగతి లేదు. ఎందుకు క్యాన్సిల్ చేశారు? 2009లో రీటెండరింగ్ చేసి 2013 వరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. 13 వరకు ఏమీ చేయలేకపోయారు. 13 వరకు ఫలితం 2004, 2014 వరకు ఆశించిన పనులు జరగలేదని PPI చాలా స్పష్టంగా చెప్పింది. నెక్స్ట్, ప్రస్తుత కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నందున మార్చాల్సిన అవసరం లేదు. కంప్లైంట్స్ లేవు, మీరు మాట్లాడుతున్నారు, దాంట్లో ఏమాత్రం ఆధారాలు లేవని చాలా స్పష్టంగా చెప్పారు. 2009లో కాంట్రాక్ట్ని మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి.
మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం, రిటర్న్గా కూడా ఇచ్చారు, లెటర్స్ రాశారు, మినిట్స్ రికార్డ్ చేశారు, అన్నీ చెప్పారు. కానీ ఇష్టానుసారంగా చేసి కాంట్రాక్ట్ని మార్చారు. పనులు జరగవని పీపీఏ చెప్పిందే ఈరోజు జరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకొక మాట కూడా చెప్పారు, కొత్త కాంట్రాక్ట్ని మార్చడం వల్ల మినిమం 10 నెలలైనా పనుల్లో జాప్యం జరుగుతుంది. చేసిన పనులకు పాత కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. కొత్త కాంట్రాక్టర్ రావడం వల్ల జవాబుదారీతనం లేకుండా పోతుంది. పాత వాళ్లకు కొత్త వాళ్లకు ఎవడు చేశారో తెలియదు, రేపు ఏం జరిగినా ఎవరికి బాధ్యత లేదు అని ఆ రోజే హెచ్చరించారు. అయితే ఏమాత్రం పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ప్రాజెక్ట్ అగమ్య గోచరమయ్యే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇంకొక పక్కన ఒక చరిత్రలో మీరు ఒకసారి చూస్తే ఒక వ్యక్తి మూర్ఖత్వంతో ఏం చేస్తారు, స్వార్థంతో శత్రుత్వంతో ఏం చేస్తారు, కొంతమంది ఏ విధంగా దీన్ని దూరదృష్టితో ఆలోచించి ఏం చేస్తారు. దీనికి ఒక ఉదాహరణ, నేను ముఖ్యమంత్రిగా ఎన్నికలు జరిగాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి 2వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. 2 రాష్ట్రాలుగా ఆ రోజు నుంచి సెపరేట్గా ఫంక్షన్ అవుతాయి. 25, 26 ప్రాంతాల్లో ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. నేను ఆ రోజు వారిని కలిసి ఈ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, చేసిన పోలవరం రాజు, దానివల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుందంటే ప్రమాణ స్వీకారం ఆయన అవుతానే ఫస్ట్ క్యాబినెట్ అయినాక క్యాబినెట్లోనే పెట్టి ఆ 7 మండలాలు మనకి ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు, ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చేసి. అది నా కమిట్మెంట్. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితిలో సాధించాలనేది నా జీవితాశయంగా పెట్టుకొని రాత్రింబగుళ్ళు పనిచేసి అక్కడి నుంచే నాంది పలికాను. దానికి కారణం నా అనుభవం. నాకు ఈ ప్రాజెక్టు గురించి అవగాహన లేకపోతే నేను ప్రధానమంత్రిని అడిగే పరిస్థితి ఉండేది కాదు. నేను అడగకపోతే 7 మండలాలు వచ్చేటివి కాదు. 7 మండలాలు రాకపోతే ఈ ప్రాజెక్టు ఒక్క అంగుళం కూడా ముందుకు పోయేది కాదు. ఇది ప్రాజెక్ట్ కలగానే మిగిలిపోయేది. అక్కడి నుంచి మీరు చూస్తే డిజైన్స్ క్లియరెన్స్ ఇప్పించాం. 5 ఏళ్లలో 72% పూర్తి చేశాం. ఇక్కడ మీరు చూశారు ప్రాజెక్ట్ సైట్లో వాళ్లకు ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వలేదు, పునరావాసం కల్పించలేదు. వాళ్ళు పోమని మొండికేశారు, కోర్టు పోయారు, స్టేలు తెచ్చారు. ఒక పక్క స్టేలన్నీ వెకేట్ చేపించి వాళ్ళకు పునరావాసం కల్పించి వాళ్ళని కన్విన్స్ చేసి సుజావుగా ప్రాజెక్ట్ లైన్లో పెట్టాం. అదే మరి కాలువలు కూడా ఇంకో పక్క 72% పనులు పూర్తి చేశాం. 11,537 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. డిపిఆర్ 2లో 55,548 కోట్లకు సాంకేతిక కమిటీ ఆమోదం తెప్పించాం. 29 సార్లు ఇక్కడికి వచ్చాను, 23 సార్లు వచ్చాను, 82 సార్లు వర్చువల్ రివ్యూలు చేశాం. సోమవారం పోలవరంగా ఎంపిక చేసుకున్నాం, పేరే మార్చుకున్నాం. ఈ ప్రాజెక్ట్ వస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని ఒక దృఢ సంకల్పంతో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు జరిగిన పరిస్థితి, ప్రధాన డ్యామ్ నిర్మించడానికి ముందుగా గోదావరి నది నీటిని మళ్లించాలి. ఇక్కడ ఎక్కడా లేని విధంగా 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఒక స్ట్రీమ్లో పోతూ దాన్ని డైవర్షన్ తీసుకెళ్ళి నీటిని మళ్లించాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రాజెక్టు పైన కిందన అప్పర్ లోయర్ కాఫర్ డ్యాములు 2 వస్తాయి. ఆ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు నీళ్లు రాకుండా చేయడం కోసం ఇచ్చేస్తారు. డయాఫామ్ వాల్ పైన నిర్మించే ఈసీఆర్ఎఫ్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, ఇది కూడా డయాఫామ్ వాల్. ఎందుకంటే ఇక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల, సాయిల్ కండిషన్ వల్ల డయాఫామ్ వాల్ అవసరం. ఆ డయాఫామ్ వాల్ పైనే కాఫర్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ వస్తుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మించడానికి ఇబ్బంది లేకుండా కాఫర్ డ్యాముల నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో పైన కిందన తీసుకున్నాం. డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ పీపీఏ అనుమతితోనే నిర్మాణాలు జరిగాయి. కాఫర్ డ్యాముల నిర్మాణం దాదాపు పూర్తయింది. సుమారు 2 కిలోమీటర్ల పొడవున డయాఫామ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి
టీడీపీలను తీసుకున్నాం. అదే మరిగా పీపీఏ కూడా సర్టిఫై చేశారు. అన్నీ సుజావుగా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయని సర్టిఫై చేసే పరిస్థితి వచ్చింది. ఇంతలోనే గవర్నమెంట్ మారే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, గవర్నమెంట్ మారింది, టోటల్గా ప్రాజెక్టు రివర్స్ అయిపోయింది. ముఖ్యమంత్రి అయిన తొలి రోజున ప్రాజెక్టు యొక్క సున్నితత్వాన్ని, ప్రాముఖ్యతను అర్థం చేసుకోకుండా రివర్స్ టెండర్ అన్నాడు. కాంట్రాక్టర్ పిలిచి నీకు పని లేదు పొమ్మన్నాడు. అక్కడే ఆఫీసును నిలిపేశాడు, పంపించేశాడు. 18 నెలలు ప్రాజెక్టు దగ్గర ఏజెన్సీ లేరు. కొన్ని నెలల పాటు ఎంప్లాయీస్ ఎవ్వరు లేని పరిస్థితి. ఈ 14 నెలల్లో మీరు చూస్తే కాఫర్ డ్యామ్, అప్పర్ ఇది లోయర్, ఇది ఈసీఆర్ఎఫ్ డ్యామ్, దాని కిందనే డయాఫామ్ వాల్, ఇది గైడ్ బండ్, ఈ పక్కన స్పిల్వే, ఇది నది. ఈ నదిని పూర్తిగా డైవర్ట్ చేసి ఈ సైడ్ తీసుకెళ్ళి స్పిల్వే వైపు నీళ్లు వదిలిపెట్టాలి. ఇక్కడ గైడ్ బండ్, దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి గైడ్ బండ్ కావాలి. ఈ పనులు సుజావుగా జరిగాం. ఇక్కడ కూడా చాలా వరకు గేట్లు కూడా పెట్టేశాం. ఇక్కడ కూడా కాంక్రీట్ అంతా పనులన్నీ పూర్తి అయిపోయినాయి. ఈ సమయంలో ఈ పనులు ఏవైతే ఉన్నాయో 1 నెలలో పూర్తి చేసుకొని ఉంటే ఆ ఏజెన్సీలకు అందరికి బాధ్యత చెప్పాం. అయిపోయి ఉంటే ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అయిపోయేది. ఆ సమయంలో ఏం చేశారు వీళ్ళు? 22 నెలలు, 18 నెలలు ఎవ్వరూ లేకపోయే కొంతకి 2020 డిసెంబర్ నవంబర్ వచ్చే ఫ్లడ్ 22 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ నీళ్లు నేరుగా దీనిపైకి వచ్చేసాయి. అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయలేదు. లోయర్ కాఫర్ డ్యామ్ అది కూడా ఇది చేశారు, గ్యాప్లు పెట్టేశారు. ఈ రెంట్ వల్ల నీళ్ళు వచ్చి ఇక్కడే ఇసుకంతా తీసేసి అక్కడి నుంచి ఈ పక్క నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. డయాఫామ్ వాల్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. వీళ్ళకి అది కూడా తెలియదు. మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత, 1 సంవత్సరం తర్వాత డయాఫామ్ వాల్ దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అంటే ఎవ్వడికి ఏమాత్రం కూడా సైట్ గురించి క్లూ లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు. ఏమవుతుంది ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని కూడా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అజ్ఞానంతో పనిచేసి ప్రాజెక్ట్ని పూర్తిగా దెబ్బతీసే పరిస్థితి వచ్చారు. అతి కీలకమైనటువంటి డయాఫామ్ వాల్, దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, ఇది పూర్తి అయిన తర్వాత దీనికి సపోర్ట్ ఇవ్వాల్సిన గైడ్ బండ్, ఈ 3 పోయినాయి. ఇప్పుడేమంటున్నారు పీపీఏ, సిడబ్ల్యూసి, మీరు ముందు డయాఫామ్ వాల్ మళ్ళీ మాట్లాడదాం. అప్పర్ కాఫర్ డ్యామ్ నుంచి లోయర్ కాఫర్ డ్యామ్ నుంచి నీళ్లు రాకుండా చూడండి. ముందు అవి నీళ్లు రాకుండా ఉంటే అప్పుడు డయాఫామ్ వాల్ ఏమైందో చూసుకొని, మొన్నటి వరకు ఏమన్నారు, ఇది రిపేర్ ఏమీ లేదన్నారు వీళ్ళు చూసినట్టు. ఆ రోజు అన్నారు ఇక్కడికి వచ్చి ఎక్కడ డ్యామ్ కట్టారన్నారు. వీళ్ళకి డయాఫామ్ వాల్ అంటే పైన ఉంటుంది అనుకున్నారు. డయాఫామ్ వాల్ ఎక్కడుంటుందో కూడా తెలియని నాయకులు అన్నమాట వీళ్ళంతా. అంటే ఎంత ఈజీగా మాట్లాడారు అసెంబ్లీలో మీరు చూశారు. ఆ డేట్స్ కూడా చూపిస్తాను నేను మీకు, వాళ్ళు మాట్లాడే మాటలు. కాబట్టి మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మొదటికి వచ్చే పరిస్థితి. దీనికి డయాఫామ్ వాల్ 400 కోట్లు రిపేర్కి అవుతున్నారు. ఇప్పుడు కొత్తది కడితే 800 కోట్లు అవుతుంది. ఆ రోజు కట్టింది 400 కోట్లతో. ఇప్పుడు కొత్తది డబుల్ అవుతుంది. అది డబుల్ అవుతుందా, త్రిబుల్ అవుతుందా, ఎప్పుడు కడతారో దానికి లెక్కలేంతనం, ఆ సమస్య వచ్చే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్, ఇది క్లియర్గా మీరు చూస్తే అన్ని పనుల్లో 11,537 కోట్లు ఖర్చు పెట్టాం. 72% పూర్తి చేశాం. కేంద్ర మంత్రులు పిలిపించి ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ యొక్క సహకారం తీసుకున్నాం. గిన్నిస్ రికార్డుకి ఎక్కాం. 45.72 మీటర్లు మన స్లోగన్, మన హక్కు, నేషనల్ ప్రాజెక్ట్. ఇది ఈరోజు కూడా సిగ్గులేని ముఖ్యమంత్రి మాట్లాడతారు 41.15 అని.
కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒక ముఖ్యమంత్రిగా నువ్వే 41.15 అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటారు? ఓకే, మాకేం అబ్జెక్షన్. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని సకాలంలో కట్టాల్సిన బాధ్యత ఉండే ముఖ్యమంత్రి సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలు ఏమనుకున్నా పర్వాలా, చీకొట్టిన పర్వాలా, మొక్కం మీద ఊంచిన పర్వాలేదనే ఉద్దేశంతో 41.15 అంటావా? నీకు ఎవడిచ్చాడు అధికారం ఆ మాట చెప్పడానికి? అడిగేవాళ్ళు లేకపోతే ఇట్లనే ఉంటారు. అధికారం ఉంది, పోలీసులు ఉన్నారని ప్రగల్భాల వలికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా. 55,548 కోట్లకు ఆమోదం చేశారు. పర్యాటక కేంద్రంగా తీసుకెళ్ళాం, కాలనీ నిర్మాణం చేశాం, ముంపు బాధితులకు అండగా ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా ఇన్ టైం పెట్టి అనుకున్న సమయం కంటే ముందే పనులు చేశాం. ఈరోజు ఏంటి పరిస్థితి? వీళ్ళు వచ్చిన ఖర్చు పెట్టింది 4,611 కోట్లు. ఆ డబ్బులు కూడా ఎవరివి? నేను ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు తిరిగి ఇచ్చారు, రీఎంబర్స్మెంట్. ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టావు. ఎంత చేశావు? 4%. నిపుణులు చెప్పారు, పీపీఏ చెప్పింది, ఇప్పుడు చీవాట్లు పెడుతున్నారు. 41.15 అని మాట్లాడుతున్నావు. నిధులు అడగలేని దైన్యానికి వచ్చావు. ఈ ప్రాంతాన్ని నిషేధ ప్రాంతం. ఈరోజు నేను వస్తానంటే మొన్న రానిలా, మీరు చూశారు. ఈరోజు ఫోన్ ఇస్తున్నారు, అది కూడా 15 మందే. దానికి కూడా రేషన్. ఒకప్పుడు బస్సులు పెట్టి తీసుకొచ్చా నేను చూడమని. ఏం జరుగుతూ ఉంది పోలవరంలో చూడండి. ఇది మన జాతికి సంబంధించిన విషయం, భావితరాలకు భవిష్యత్ ఇది అని నేను చూపిస్తే ఇప్పుడు ఎవడూ రాకుండా పరదాలు కట్టే పరిస్థితికి వచ్చారు. ప్రజల్ని గోదావరిలోకి వదిలేసేయారు. మొత్తం ఇది చూస్తే చాలా కొంతమంది ఎవరైతే రైతులు ముంపు ప్రాంతంలో ఉండేవాళ్ళు, పోయినసారి ముఖ్యమంత్రి రాలప్పుడు ఎక్కువ తీవ్రంగా వచ్చాయి. ఇప్పుడు వచ్చాడు, ఎందుకంటే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి. అది కూడా వారం రోజులు రాలా, దానికి జస్టిఫికేషన్ ఇస్తున్నాడు. నేను వస్తే పనులన్నీ డిలే అయిపోతాయి కాబట్టి నేను ఆదేశాలు ఇచ్చాను, నాకు పేరు అవసరం లేదు అని కథలు మాట్లాడుతున్నాడు. ఏది ముద్దులు పెట్టడానికి వచ్చాడు, మళ్ళా మోసాలు చేయడానికి. కథలు ఎందుకు మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావడం లేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మీరే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అక్కడికి వచ్చావు, ఇక్కడికి రాలా. ఎప్పుడు ఏ పని చేయాలనో తెలియని ముఖ్యమంత్రి ఏ పని చేయాలి ఆ పని చేయడు, ఏ పని చేయకూడదో ఆ పని చేస్తాడు. అక్కడే ప్రమాదం ఇతంతం. నెక్స్ట్, ఈ పోలవరానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 50 లక్షల క్యూసిక్స్ ఫ్లడ్ వస్తుంది. దేశంలో అన్ని ప్రాజెక్టుల కంటే భారీ గేట్లు ఇవి. దేశంలో శర వేగంతో నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. నదిని దారి మళ్లించడం దీని ప్రత్యేకత. ఒకే 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ పనులు చేసి గిన్నీస్ రికార్డు ఎక్కాం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత అండ్ వెలాసిటీ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో ఆల్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఆ లైన్లో తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఇతను ఉన్నప్పుడు ఎప్పుడూ నెగటివ్. ఇది చరిత్ర. 3 గ్రామాలని అప్పగించే సమయంలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కోర్టులో ప్రాజెక్టును అడ్డుకునేదని కేసులు వేశాడు. 2010-11 ధరల ఆధారంగా అంచనాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రచారం చేశాడు. ఎక్కువ ఇవ్వద్దని డబ్బులు, అవసరం లేదు దీనికి అని చెప్పి ప్రచారం చేశాడు. అబద్ధాలతో పోలవరం మీద పుస్తకాలు వేశాడు. అవన్నీ కూడా ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. ఎన్ని ఎన్క్వైరీలు వేసినా 5 ఏళ్ళు కూడా. నెక్స్ట్, ఇప్పుడు జరిగిందేంటి? వేగంగా పనులు చేస్తున్న కాంట్రాక్ట్ మార్చారు. పీపీఏ కాదంటున్న రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ టెండర్లు వేశారు. కాంట్రాక్ట్ను మార్చేందుకు జగన్ బంధు పీటర్తో విచారణ చేపించారు. ఏమాత్రం నిజం లేదని కేంద్రం చెప్పింది, పార్లమెంట్లో చెప్పారు. ఎక్కడా ప్రూవ్ చేసే పరిస్థితుల్లో లేడు. వాళ్ళు చేసిన ప్రచారం అంతా తప్పని పార్లమెంట్ సాక్షిగా మంత్రులు కూడా వాళ్ళకి సమాధానం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, నిపుణుల విశ్లేషణ మీరు చూస్తే ముందు చూపు లేకుండా కాంట్రాక్ట్ని మార్చడం, సరైన సమయంలో పనులు చేయకుండా పోవడం,
చేసే పనుల్లో జాప్యం వల్ల నిర్మాణంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతుందని చాలా వీళ్ళ తప్పుల్ని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ లెటర్ కూడా రాశాడు అతను, పీపీఏ చైర్మన్ లెటర్ కూడా రాసి ఆయన మాట్లాడింది చూస్తే కడాన రిక్వెస్టింగ్ చేస్తూ లెటర్ రాసినా పట్టించుకోలేదు. నెక్స్ట్, ఇది నిపుణుల విశ్లేషణ ఐఐటి. పీపీఏ ఐఐటి హైదరాబాద్ని అపాయింట్ చేశారు. ఎప్పుడు మునిగింది ఏంటి చెప్పమని మొత్తం అడిగితే 14 కారణాలతో ఒక కోవిడ్ మినహా 13 అన్ని వైసీపీ వైఫల్యాలే. రాష్ట్ర ప్రభుత్వ పాపాలను హైదరాబాద్ ఐఐటి తన నివేదికలో పేజీ నెంబర్ 38లో చాలా స్పష్టంగా చెప్పింది. 2020లో వచ్చిన 22 లక్షల క్యూసిక్ వరద ప్రవాహానికి డయాఫామ్ వాల్ దెబ్బతినింది. కాఫర్ డ్యామ్ గ్యాపులు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లనే వరద నీరు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వద్దకు వెళ్ళి డయాఫామ్ వాల్ దెబ్బతినిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నేను అడుగుతున్నా, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు మంత్రి, ఫస్ట్ వస్తాను అన్నాడు, మీరు అందరూ ఉన్నారు. డయాఫామ్ వాల్ అంటే అన్ని ప్రాజెక్టులకు ఉంటుంది డయాఫామ్ వాల్ అన్నాడు. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే అంటున్నాడు నేను ఎందుకు నేర్చుకోవాలి డయాఫామ్ వాల్ గురించి, నాకేం పని అన్నాడు. అంటే ఆంబోతో రంకి కేకలు పెడతారు కదా తప్ప సబ్జెక్ట్ మీద ఏ మాత్రం అవగాహనే లేదు. వేరే మార్చేసి సరిపోతుంది, మీ ఇష్టం వచ్చి పెట్టుకోండి. నేను ఒకటే అడుగుతున్నా, ఇంత స్పష్టంగా త్రిబుల్ ఐటీ 20లో వచ్చిన వరదల వల్ల 22 లక్షల క్యూసిక్స్ వరద వచ్చింది, డయాఫామ్ వాల్ దెబ్బతినింది. ఎప్పుడండి 22 అంటే మీరు అధికారానికి వచ్చింది 19 మే. అప్పటికి ఒక వరద వచ్చింది, ఇది రెండో వరద. అంటే రెండో వరద వచ్చే వరకు మీరు ఎక్కడ గాడిదలు కాస్తున్నారు, ఎక్కడ కళ్ళు పూసుకొని ఉన్నారు? ఎందుకు మీరు జాగ్రత్త తీసుకోలేదు? ఎందుకు డయాఫామ్ వాల్ని ప్రొటెక్ట్ చేయలేదు? ఎందుకు అప్పర్ కాఫర్ డ్యామ్ లోయర్ కాఫర్ డ్యామ్ పని పూర్తి చేయలేదు? యు ఆన్సర్ దిస్. ఇదంటే మీరు అప్పర్ కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టారు, లోయర్ కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టారు, ముందదే కట్టకుండా డయాఫామ్ వాల్ ఎందుకు కట్టారు? వితండవాదం, అడ్డదుడ్డంగా మాట్లాడి నేర్చుకున్నారు. చేత కాకపోతే చేత కాదని చెప్పాలి. లేకపోతే మీరెందుకు తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ని? నేను ప్రాజెక్టు తీసుకోవాలా? ఆ రోజు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడిగినప్పుడు ఏం చేస్తే బాగుంటుందని నీతి ఆయోగ్ రెఫర్ చేశారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఇప్పటి వరకు చరిత్రలో ఏ నేషనల్ ప్రాజెక్ట్ కూడా సకాలంలో పూర్తి కాలేదు. ఇది బైఫర్కేషన్ యాక్ట్లో వచ్చిన ప్రాజెక్టు. వీళ్ళకి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చాలంటే ఆంధ్ర గవర్నమెంట్కి ఇస్తే సిబిఎన్ నాయకత్వంలో ఇది పూర్తి చేస్తారు కాబట్టి ఆయనకి ఇస్తే సేఫ్ అని ఆయన రికమెండ్ చేస్తే క్యాబినెట్లో పెట్టి నాకు ఇచ్చారు. అది నేను ప్రూవ్ చేశాను 72%. మీరు వస్తారని వాళ్ళు ఊహించుంటే ఆ ప్రాజెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదేమో, శుభ్రంగా వాళ్ళ దగ్గరనే ఉండేది. ఇప్పుడు నువ్వేం చేసావు? దాన్ని ఎత్తిపి గోదావరిలో ముంచేసావు. ముంచేసి మళ్ళీ సమర్థిస్తున్నావు. అది నీచమని నేను చెప్తున్నా. ఇదంతా కూడా క్లియర్గా ఆ రిపోర్ట్ కూడా మీకు ఇస్తున్నాను. ఎంత క్లియర్గా మెన్షన్ చేశారంటే పాయింట్ బై పాయింట్ 13 పాయింట్స్ ఉన్నాయి. నేను ఆ రిపోర్ట్ అంతా కూడా హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీలు మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తా. మీరు చదువుకుంటే మీకే అర్థమవుతుంది. మళ్ళీ ఒక్కసారి మాట్లాడితే సిగ్గు లేకుండా రంకెలేస్తే ఇంకా మీకు వాతలు పెట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. చేసిన తప్పుని బేషరతుగా ఒప్పుకొని ఇప్పటికైనా చెంపలేసుకుంటే కనీసం భగవంతుడని మిమ్మల్ని క్షమిస్తాడు. క్షమించరాని నేరం చేశారు, జాతి ద్రోహం చేశారు, ఆంధ్రప్రదేశ్ తీవ్రమైనటువంటి అన్యాయాన్ని మీరు చేసే పరిస్థితి వచ్చారు, ఒడగట్టారు. ఇది చాలా దుర్మార్గం. మీకు చేత కాకపోవచ్చు, మీ చేతగాని పని వల్ల రాష్ట్రం మునిగిపోవడం మన దౌర్భాగ్యం. ఇది అదే నా బాధ, నా ఆవేదన. నెక్స్ట్, ఇవన్నీ ఇంకా మీకు అన్నీ తెలిసిన విషయాలే. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే స్టేట్మెంటు, 18 నెలలు ఏజెన్సీ లేకుండా పోవడం, 2020 సెప్టెంబర్లో వచ్చిన వరదల్లో పోవడం,
డయాఫామ్ కాఫర్ డ్యాములు కట్టకుండా పోయిన దానివల్లనే గ్యాప్లు పూర్తి చేయలేకపోతేనే డయాఫామ్ వాల్ పోయిందని చాలా స్పష్టంగా చెప్పారు. అవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళది గైడ్ బండ్ వీళ్ళు కట్టింది కూడా పోయింది, అది కూడా నాసిరకం పనులు చేశారు. స్పిల్వే వెడల్లు పైపు నీటి ఉదిరి తట్టుకోలేక తినిపించినట్టు గైడ్ బండ్ కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఒక అసమర్థత, చేతగానితనం, నిర్లక్ష్యత, ఒక ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేయడం, వీటి వల్ల దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్, ఎకరానికి 19 లక్షలు ఇస్తా అన్నాడు పట్టిసీమతో సమానంగా. ఇప్పుడు ఎందుకు మాట మార్చాం? ఈరోజు అంటున్నాడు నేను కేంద్రం ఇచ్చే 6,60,000, 70,000, 80,000 ఇచ్చి నేను 3,20,000 ఇస్తానంటాడు. ఆ రోజు ఎందుకు చెప్పావు? ఆ 4 ఏం చేయాలి? ఇప్పుడు 19 లక్షలు ఇస్తా అన్నావు కదా. పట్టిసీమకు నేను ఇచ్చాను, అవసరాన్ని బట్టి చేశాం. కొన్ని పనులు క్రూషియల్గా ఉన్నప్పుడు కన్విన్స్ చేయడానికి కొన్ని నిర్ణయాలు చేస్తాం. ఆ నిర్ణయం చేశాం. ఆ నిర్ణయాన్ని ఒక బలహీనతగా తీసుకొని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించిన నిన్ను ఏం చెప్పాలని అడుగుతున్నా. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? యు ఆన్సర్ దిస్. మళ్ళా వచ్చి కథలు మాట్లాడితే ప్రజలు వినే పరిస్థితిలో ఉండరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. 5 లక్షల రూపాయలు 2009 కంటే ముందున్న భూమికి ఇస్తా అన్నాడు. 5 ఏళ్ళు అయ్యింది. వాళ్ళ నాన్న ఇచ్చింది తప్పన్నావు, ఓకే. నువ్వు 5 లక్షలు ఇస్తా అన్నావు, అది కూడా ఓకే, ఇచ్చావా? ఇప్పుడు అంటున్నావు మళ్ళా నేను ఇస్తా, నేను మీ బిడ్డ. ఏంటి మీ బిడ్డ? ఇది క్యాన్సర్ గడ్డ, ప్రతి ఒక్కడి పాలిట. వై యు ఆర్ టాకింగ్? ఇంటికి పోతున్నారు, రేపు ఎల్లుండి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఈ వానాకాలం అయిపోతే ఈయన పని అయిపోయింది, తర్వాత ఎలక్షన్ వస్తాయి. ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది అడుగుతున్నా. ఇంకో పక్క సకాల వసతులతో పునరావాస కాలనీలు. ఒక్క ఇల్లు కట్టావా? ఒక్క పునరావాస కాలనీకి వెళ్ళావా? ఒక వ్యక్తికి ఆర్ఎండ్ఆర్ ఇచ్చావా? ఏమి ఇవ్వకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మనం చేసిన పనుల మీదనే ఈ ట్వీట్ కూడా ఇచ్చాడు పెద్ద గొప్ప నాయకుడు మారిగా. పోలవరం బాధితులకు ఎకరాకు 2 లక్షలు ఇవ్వడం అన్యాయం. మరో 2 ఏళ్ళే ఓపిక పట్టండి, అప్పుడు పేదల ప్రభుత్వం వస్తుంది. పట్టిసీమ ఎకరాకు 19 లక్షలు ఇచ్చినట్టుగానే పోలవరం బాధితులు కూడా ఎకరాకు 19 లక్షల రూపాయలు ఇస్తుంది. నీ రాత, నీ ముష్టి రాత అది. యు ఆన్సర్ దిస్. మంచి పద్ధతి కాదు ఇవన్నీ చేయడం కూడా. నెక్స్ట్, వీళ్ళు ఖర్చు పెట్టింది 1890 కోట్లు ఏది పునరావాసానికి. మేము ఖర్చు పెట్టింది 4114 కోట్లు. కేంద్రం డబ్బులు ఇచ్చినా ఇళ్ళు కట్టలేక మొత్తం కూడా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. మేము కట్టిన ఇండ్లు కూడా మీరు చూస్తే బ్యూటిఫుల్ కాలనీస్ కట్టాం. లేఅవుట్ అయితే గేటెడ్ కమ్యూనిటీకి ఎట్లుంటుందో అలాంటి లేఅవుట్ వేసాం. అక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేశాం. స్కూల్ కానీ, అంగన్వాడీ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, రిక్రియేషన్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ అన్నీ క్రియేట్ చేసి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఏం చేయాలో ప్లాన్ చేశాం. అక్కడి నుంచే పని చేసుకోవడానికి అన్నీ కూడా పనిచేస్తే ఇప్పుడు మొత్తం ఉన్న పడంగా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఏ పని చేయకుండా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఎన్నిసార్లు మాట మార్చాడండి? 2021 ఏప్రిల్కి పూర్తి, 2021 డిసెంబర్కి పూర్తి, 22 ఏప్రిల్, 22 డిసెంబర్. ఇప్పుడు ఎప్పుడవుతుందో నేను చెప్పలేనని చేతులు తీశారు. ఇప్పుడు చెప్పే ధైర్యం కూడా లేదు, వీళ్ళు చేసే అవకాశం కూడా లేదు. అవి వాయిస్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా కనపడస్తుంది వీళ్ళు మాట్లాడిన మాటలు. నెక్స్ట్ వచ్చి పట్టిసీమ. మీకు అందరూ తెలుసు, విత్ ఇన్ ఎ ఇయర్ పట్టిసీమ పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు 120 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చాం. ఇక్కడి నుంచి గోదావరి నుంచి పోలవరం ఇది చేసి రోజుకు 8500 క్యూసెక్స్ నీటి విడుదల చేస్తున్నాం. 16లో ప్రారంభించాం. మార్చిలో 1655 కోట్లు. వీళ్ళు మెయింటెనెన్స్ కోసం 391 కోట్లు ఇచ్చారు. అది కూడా సక్రమంగా ఉపయోగించడంలో
నీళ్లన్నీ శ్రీశైలం నాగార్జున సాగర్లో నీళ్లు తీయేస్తున్నారు. దానివల్ల రాయలసీమకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఈ సంవత్సరం. నెక్స్ట్ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్, ఇది కూడా ఇప్పుడే నేను ట్వీట్ ఇచ్చాను, 4,80,000 ఎకరాలకి. నెక్స్ట్ ఈ ప్రాజెక్టు మీరు చూస్తే 3 దశల్లో గోదావరి నదికి 53.5 టీఎంసీ వరద నీటి ఎత్తిపోవడంతో ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలోని 29 మండలాల్లో 4.8 lakh ఏకర్స్కి సాగునీరు. కృష్ణా తూర్పుగోదావరి రాదు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 మండలాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించడం, 2.8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 21 లక్షల మంది తాగునీరు, అంచనా 4,909 కోట్లు. టీడీపీ హయాంలోనే 2,289 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది 650 కోట్లు. రాజశేఖర్ రెడ్డి వచ్చి కూడా పెట్టలేదు, వీళ్ళు వచ్చి పెట్టింది అనుకుంటా. ఇది లేదు, ఈ 5 ఏళ్ళు వాల్యూమ్ బిల్లు ఇచ్చారు. ఈ 5 ఏళ్ళలో రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన కొంత డబ్బులు ఉంది, మొత్తం కలిసి 4,000 కోట్లు అయింది. హైయెస్ట్ మనమే ఖర్చు పెట్టాం. పెండింగ్లో ఉన్న 699 ఎకరాల భూసేకరణ పనులు ఆగిపోయినాయి, కోర్టు కేసులు ఉన్నాయి. ఫేజ్ 1 పనులు ఇంకా పూర్తి కాలేదు. మొత్తం 143 కోట్లు పెండింగ్ బిల్ నుండి 9,500 కోట్లకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ తయారు చేశారు. ఇంకా ఒక 4-5 వేల కోట్ల రూపాయలు కావాలి. కనీసం ఇది వేస్ట్ కాకుండా ఉండాలంటే ఒక 2,000 కోట్ల రూపాయలతో ఆపరేషన్ చేసే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్ళు 600 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇంకా 5,000 కోట్లు 50 ఏళ్ళు పడుతుంది, అంతే కదా. 50 ఏళ్ళు వీళ్ళు ఉంటే అప్పుడు చింతలపూడి పూర్తి అవుతుంది. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది, చేతగానే దద్దమ్మ ప్రభుత్వం ఇది. నెక్స్ట్ గోదావరి డెల్టా వరద ముంపు నివారణ 236 కోట్లు ఖర్చు పెడితే 6 కోట్లు ఖర్చు పెట్టారు. గోదావరి డెల్టా ఆధునీకరణ 813 కోట్లు ఖర్చు పెడితే 123 కోట్లు ఖర్చు పెట్టారు. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది వీళ్ళ ప్రాధాన్యతలు ఏ విధంగా ఉన్నాయో చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎర్ర కాలువ ఆధునీకరణ మొత్తం 143 కోట్లు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ పూర్తి చేశాం. దీనివల్ల 34,364 ఎకరాలు ఆయకట్టు ముంపు బారి నుంచి కూడా కాపాడుకోవడం జరిగింది. 18లో దీన్ని ప్రారంభించాం, 104 కోట్లు ఖర్చు పెట్టాం. ప్రస్తుతం గట్లు కానీ పూడికి కానీ తీయలేక 30 కోట్ల రూపాయలు కూడా ఖర్చు లేక మొత్తం ప్రాజెక్ట్ అంతా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మెయింటెనెన్స్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. నెక్స్ట్ పోగొండ రిజర్వాయర్ 129 కోట్లు 2018 ఇనాగరేట్ చేశాం. 4,000 ఎకరాల ఆయకట్టు 85 కోట్లతో మొత్తం రిజర్వాయర్ పూర్తి చేశాం. ఇప్పుడు రిపేర్లు నిలిచిపోయిన కాలువలన్నీ ఎక్కడ కూడా చివరి భూములకు నీళ్లు కూడా పోయే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ జిల్లాలో మీరు చూస్తే స్టార్ట్ చేశాం. కరెక్ట్గా చంద్రబాబు కరెక్ట్గా వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు కూడా మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, వీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది, బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష, ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. కూడా అధ్యక్ష ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ క్రెడిబిలిటీ అన్నది మనం చేసే పనుల వల్ల ఈ క్రెడిబిలిటీ అన్నది మనిషికి వస్తుంది అధ్యక్ష. ఇంతవరకు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, 18 నెలలుగా జగన్ అనే వ్యక్తి ఒక డేట్ ఇచ్చి
ఆ డేట్ లో ఇవ్వకుండా పోయిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. షెడ్యూల్ ప్రకారం 2021 డిసెంబర్కి పోలవరం పూర్తి కావాలి, తప్పకుండా పూర్తవుతుంది. పర్సెంటా 1% తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్? మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఎందుకు తొందర? 2021 డిసెంబర్కి మేము కంప్లీట్ చేస్తామన్నా. ఎవరు చెప్పేవాళ్ళు బ్రదర్. మళ్ళీ నేను చాలా సందర్భాల్లో నేను విజయవాడలో మా ఆంధ్రప్రదేశ్లో పెట్టినప్పుడు కూడా చెప్పాను సార్, మరొక్కసారి మీ ద్వారా చెప్తున్నాను, మీకు అందరికి కూడా చెప్తున్నాను, మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం. పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది? తొందరలో పూర్తి చేస్తాం, బాగానే ఉంది. యూ కెనాట్ సే డేట్, యూ కెనాట్ సే ఇయర్. చూశారు కదా, చూశారు వీళ్ళ యొక్క జోకర్స్ మాటలు. వీళ్ళని ఏమనాలి? వీళ్ళని ప్యాకెట్లో జోకర్గా వాడుకుంటాం, ఆ వారిగా వాడుకోవాలి వీళ్ళని. చాలా బాధ. ఒక సీరియస్ సబ్జెక్ట్ని నాన్ సీరియస్ సబ్జెక్ట్ చేసేసారు. ఒక లైఫ్ లైన్ని ఈరోజు లైఫ్ లైన్ నుంచి దీన్ని ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి, బాధాకరమైనటువంటి ఒక సారోఫుల్ పిక్చర్ అయింది. ఏదేమైనా నా ప్రయత్నం రాష్ట్రంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. మళ్ళీ ఎట్టి పరిస్థితిలో పోలవరం పూర్తి చేసుకోవాలి. ఈ 2 జిల్లాల్లో ఒక్క ఎకరా కూడా మిగలకుండా నీరిచ్చే బాధ్యత ఉండాలి. మిగిలిన జలాలు రాష్ట్రాంతా కూడా ఇచ్చి కరువు ప్రాంతాలను ఆదుకోవాలని ఏకైక సంకల్పం. నదుల అనుసంధానం. ఈ నదుల అనుసంధానానికి కూడా శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ వచ్చినప్పుడు పెన్నాకు నీళ్లు వెళ్ళేటి కాదు, కృష్ణా నీళ్లు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి బచావత్ అవార్డులో కృష్ణాలో మిగులు జలాలు వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని మొట్టమొదటిసారిగా తెలుగు గంగ ఎస్ఎల్బిసి 2 తీసుకొచ్చాడు. తెలుగు గంగ రాయలసీమకి, ఎస్ఎల్బిసి తెలంగాణకి, నల్గొండ ఖమ్మం జిల్లాలకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంద్రినేవ, ఇంకో పక్క ముచ్చుమురు, ఇవన్నీ వచ్చాయి. ఈరోజు నేను తీసుకొచ్చింది గోదావరి నీళ్లు తీసుకుపోయి కృష్ణానదికి కలిపాం. ఇప్పుడు గోదావరి నీళ్లు పెన్నాకు కూడా కలిపే అవకాశం ఉంది. వంశధార నీళ్లు గోదావరికి వచ్చే అవకాశం ఉంది. గోదావరి వంశధారలో కూడా పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. మన తర్వాత సముద్రంలోకే పోతాయి. ఒరిస్సా గవర్నమెంట్కి నష్టం లేదు. వాళ్ళ భూమి మీద వర్షాలు వస్తే కడాన సముద్రంలోకి పోయేది ఆంధ్రప్రదేశ్ ద్వారానే వెళ్తుంది. ఆ నీళ్లు మనం ఉపయోగించుకునే హక్కు ఉంటుంది. అవన్నీ కూడా కింది వరకు తీసుకురావచ్చు. ఇలాంటి ఒక మంచి సంకల్పంతో వచ్చాం. ఈరోజు మళ్ళీ ప్రాజెక్టు చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే. ఎందుకంటే ఒక ప్యాషన్గా చేశా. ఎప్పుడో ఒకరోజు గడ్కరీ వాళ్ళ ఊర్లో ఉన్నాడు, నాగపూర్లో. పండగ రోజు ఆయన ఇంటికి వెళ్ళి అప్పుడు కూడా రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి నేనేదో విదేశాలకు వెళ్తా ఉంటే మళ్ళీ టూర్లో వెళ్ళా. ఎన్నోసార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జైట్లీ ఉన్నప్పుడు ఆర్గ్యూ చేశాను. ఈ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత, చట్టంలో ఉండే వివరాలన్నీ కూడా, మీరు కూడా సుప్రీంకోర్టు లాయరు, నేను ఒకటే చెప్తున్నా, నేను యాక్ట్ చదువుతున్నా, పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఏ దీంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వము అనేది కానీ, ప్రాజెక్టు డబ్బులు ఇవ్వలేము అనడానికి ఆస్కారం ఉందని మీరే చెప్పండి. ఒక సుప్రీంకోర్టు లాయర్గా మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు చెప్తే నేను కూడా కన్విన్స్ అవుతున్నాను. అన్నీ చెప్పిన తర్వాత ఒకే మాట అన్నాడు,
నేను నీతో ఆర్గ్యూ చేయడానికి ఇక్కడ సిద్ధంగా లేను, ఆర్గ్యుమెంట్ లేదని. రాత్రంతా ప్రిపేర్ అయ్యాను. ఇక్కడే బొమ్మ ఉన్నాడు ఆయన, మా ఆఫీసర్లందరినీ పెట్టి రాత్రంతా ప్రిపేర్ చేయించి మార్నింగ్ అన్నీ అండర్లైన్ చేసుకొని నేనే ఆర్గ్యూ చేశా. అట్లా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్ట్ ఈరోజు ఈ మార్గం అయిందంటే బాధ, ఆవేదన ఉన్నాయి. అదే సమయంలో ఎంత బాధ ఉన్నా ఒక హోప్ని కానీ పోగొట్టుకుంటే చాలా సమస్య వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి. ఇది తెలుగు జాతి స్వప్నం, కళ. ఆ కళ మళ్ళా సాకారం కావాలి. అది కావాలంటే రాష్ట్ర ప్రజల్లో కూడా మార్పు రావాలి. రాకపోతే చాలా సమస్యలు. ఆంధ్రప్రదేశ్ అనేది అన్నపూర్ణ. సమైక్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రెండు అన్నపూర్ణ అయితే తెలంగాణలో ప్రాజెక్టులు ఎక్కువగా లేవని ఎప్పుడూ ఇది ఉండేది. నేనే తీసుకొచ్చాను. అక్కడ అన్ని ప్రాజెక్టులు పెట్టింది ఎన్టీఆర్, నేను వచ్చినాకనే పెట్టాం. ఇక్కడ ఎట్టొచ్చాయో ప్యారలల్గా అక్కడ కూడా వచ్చాయి. దేవాదులు లిఫ్ట్ ఇరిగేషన్ నేనే తీసుకొచ్చాను. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. కృష్ణా జిల్లా డెల్టా ఆధునీకరణ పేరుతో ఆ రోజు ఏదైతే అక్కడ ఉండే నెట్టెంపాడు కానీ భీమా కానీ వీటికన్నిటికి నీళ్లు ఇచ్చి, అష్యూర్డ్ వాటర్ ఇచ్చి, క్లియరెన్స్లు ఇప్పించి ప్రాజెక్టులు స్టార్ట్ చేశాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం ఆయకట్టు తగ్గుతూ ఉంది. వరి ధాన్యం ఉత్పత్తి తగ్గిపోతూ ఉంది. తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి పెరుగుతూ ఉంది, ఆయకట్టు పెరిగిపోతూ ఉంది. ఎవరు కారణం దీనికి? ఈ 5 ఏళ్ళలో ఇంత వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక నాయకుడు సమర్థవంతంగా ఉంటే ఏ పనులైనా పరిగెత్తే పరిస్థితి వస్తుంది. ఒక నాయకుడు అసమర్థుడు, దుర్మార్గుడు, కరుడు గట్టిన నేరస్తుడైతే నేను ప్రాజెక్టుల పైన అడిగితే నా మీద దాడి చేస్తారు. నిన్న చూశారు మీరు పొంగనూరులో ఏం జరిగిందో. సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నారు. పొంగనూరులో జరిగింది కాబట్టి నన్ను పోలవరం రానిచ్చారు. మీరు గుర్తుపెట్టుకోవాలంటే పోలవరం నన్ను రానిచ్చేవాళ్ళు కాదు. అక్కడ జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ వదిలిపెట్టరు. ఇంకా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ తిరుగుబాటు ఎక్కడికి పోతుందో తెలియదు కాబట్టి తోక జాడించారు కొంతవరకు. అది కూడా ఎంతవరకు జాడించారో తెలియదు. మళ్ళా నెక్స్ట్ వంశధార పోతే మళ్ళా మార్చుకోవచ్చునేమో, నాకు నేను చెప్పలేను. ఏది ఏమైనా నా సంకల్పాన్ని ఎవ్వడు కూడా అడ్డు రాలేడు. అది సాధించే వరకు పోరాడతాం. పోలవరం పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇదే కాదు, నదులు అనుసంధానం చేసి మళ్ళా ఈ జాతిని ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలనో ఒక ఇరిగేషన్కి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తాం. ఒక సెపరేట్ మేనిఫెస్టో కూడా పెడతాం. ఇప్పుడు మీడియా వాళ్ళు మీరంతా చాలా రోజులు నాతో అసోసియేట్ అయ్యారు. 1 or 2 క్వశ్చన్స్ ఏదైనా ఉంటే మీరు అడగండి, ఏదైనా ఉంటే గైడ్ చేయండి. అంటే ఇక్కడ మీకు 2-3 ఇష్యూస్ ఉన్నాయి. డయాఫామ్ వాల్ దెబ్బతినింది, కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి. ఈ 2 అయిన తర్వాతనే ఈసీఆర్ఎఫ్ రావాలి. మనం రాకవనిపై ఇప్పుడే గైడ్ బండ్ దెబ్బతినింది. ఇవన్నీ వచ్చి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధికారంలో ఉండి నేను మాట్లాడితే థియరీ అవుతుంది, ఇది అపోజిషన్లో ఉండి. రేపు అధికారంలో వచ్చినప్పుడు అందరినీ కూర్చొని ఎవరెవరు ఏం చేయాలా, ఏ టైంలో చేస్తారో కనుక్కొని మళ్ళీ దానికి నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెడితే అది రియాలిటీ అవుతుంది. కాబట్టి ఇప్పుడే నేను చెప్పాను అనుకో, ఈయనకేదో ముఖ్యమంత్రి అయిపోవాలని ఆశలు ఉన్నాయి, ఏదో చెప్తున్నాడు అని రేపు విమర్శలు వస్తాయి తప్ప దానివల్ల లాభం ఉండదు. నేను ఎప్పుడు కూడా ప్రాగ్మాటిక్గా ముందుకు పోతాను, ప్రాక్టికల్గా ముందుకు పోతాను. అనుకోనింది విజన్ ఇస్తాను. హైదరాబాద్లో ఒక విజన్ ఇచ్చాను నేను ఆ రోజు 2020. అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు ఎక్కడికి పోయింది హైదరాబాద్? ఊహకందని ప్లేస్కి పోయింది. ఐటీ అన్నాను, తెలుగు వారికి ఒక ఆయుధంగా తయారైంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, నాలెడ్జ్ ఎకానమీలో భవిష్యత్తులో తెలుగు జాతి ఒక ప్రముఖమైన స్థానం ఉంటుంది. నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచం మొత్తం ఉంటుంది, ఒక ఆంధ్రప్రదేశే కాదు. ఒకప్పుడు జూయిష్ గురించి మాట్లాడేవాళ్ళు,
రేపు రాబోయే రోజు తెలుగు వారి గురించి మాట్లాడతారు. దానికి ఫౌండేషన్ వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నా ధ్యేయం కూడా, నా ఆశ కూడా ఆంధ్రప్రదేశ్ నష్టపోతూ ఉంది. 5 కోట్ల జనాభా ఉండే ఆంధ్రప్రదేశ్ నష్టపోతూ ఉంది. దానికి కారణం చేతగాని పరిపాలన. ప్రజలు మంచివాళ్ళు, రిసోర్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాయకుడు సరిగా లేకపోతే ఎన్ని ఉన్నా కూడా అవి నిష్ప్రయోజనం. అదే జరుగుతుంది మన రాష్ట్రంలో. ఓకే, బుద్ధి ఉండాలి కదా. నేను ఇక్కడ చెప్పా కదా, ఎక్కడ గాడిదలు కాసావు, ఏ గాడిదకి పండ్లు దోమావు, 18 నెలలు గవర్నమెంట్ ఇస్తే. ఇంకా నేను పచ్చిగా చెప్పాలంటే బాగా చెప్పగలుగుతాను. సభ్యత అడ్డం వస్తూ ఉంది. ఏం చెప్పారు? బాబాయిని గొడ్డలతో చంపి నారాసుర రక్త చరిత్ర అన్నారు కదా. బుద్ధి ఉందా మీకు? అడిగేవాడు లేడు, లేకుంటే కొట్టేవాడు లేడు అని సరిగా మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం ఉండాలి. నిన్నేమన్నారు? నా మీద దాడి చేసి నేరుగా బంద్ కాలిస్తారు మీరు. అంటే మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు కాబట్టి, వాళ్ళు చెప్పిందని అడుగుతారు కాబట్టి అది న్యూస్ అనుకోని న్యూస్ అని చెప్తున్నారు తప్ప, మీరు కూడా అడిగితే బుద్ధి ఉందా లేదా, నన్ను రాయమంటున్నావు, నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గుందా అని నువ్వు చెప్పుంటే వాళ్ళు మాట్లాడించేవాళ్ళు కాదు. 20 నెలలు, అక్టోబర్ 20 సంవత్సరం క్లియర్గా సెప్టెంబర్లో వచ్చిన వరదల్లో 22 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చి కొట్టుకొని పోయిందంటే ఏమయ్యా? అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్ ఎన్ని నెలలు పడుతుంది? 18 నెలల్లో కట్టలేవా నువ్వు? గ్యాపులు పూర్తి చేయలేవా నువ్వు? నువ్వు ఒక మనిషివా? నువ్వు పశువా? నువ్వు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే అదే మాట్లాడడం. నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటావు. నేను తీసుకోవాలా, కానీ ఇచ్చారు. నా బాధ్యత నా ప్రజల కోసం చేయాలి. నేను కష్టపడాలి, కష్టపడ్డా నిరూపించా. అందుకే చెప్తాను, తాట తీస్తాం ఇట్లా మాట్లాడితే. నేను తీయక్కర్ల, బట్టలు ఎప్పుతారు ప్రజలే తొందరలో. గుర్తుపెట్టుకోండి, తమాషా అనుకోవద్దండి. ఏదో చంపేసిన మీదే హెస్ అయిపోతుంది అనుకుంటున్నాడు. ఇట్లే చేస్తున్నారు వీళ్ళు. 850 కోట్లు అంటున్నారు ఇప్పుడు కొత్తగా, నాకు తెలియదు. వాళ్ళు ఇంకా రాలా. ఏది ఆ కంపెనీ ఉంది, బాబర్ కంపెనీ ఉంది, జర్మనీ కంపెనీ. వాళ్ళు రావాలి, వాళ్ళు కూడా చెప్పాలి. అది ఇంకా చెప్పాల. ఏమని? కాదు బ్రదర్, డబ్బులు ఎందుకు పెట్టవను అని అడుగుతున్నా. నేను పెట్టాను కదా డబ్బులు, నువ్వెందుకు నిధులు పెట్టావు? ఈరోజు లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి నీళ్లు రావు. రానప్పుడు వాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వాలి కదా. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే తప్పేంటి నీకు? నువ్వు అయ్యే వరకన్నా చేయి పని. ఫస్ట్ ఫేజ్ చేయి. ఎందుకు చేయవు నువ్వు? నేను చేశాను కదా. పట్టిసీమ ద్వారా కృష్ణకు నీళ్లు తీసుకుపోయాను, కాలువ ఉపయోగించుకున్నాను కదా. నువ్వు ఉండే పని ఉపయోగించుకుని అడిగిన ఫస్ట్ ఫేజ్ చెయ్యి. అది కూడా చేయకుండా మాట్లాడడం ఏంటి? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎన్నికలు వస్తానే తప్పించుకోవడానికి ఇలాంటి అడ్డదారులు ఎత్తుక్కుంటున్నారు. అవేవి నిలవు. కాబట్టి మనకు కూడా టైం ప్లీజ్. ఏది? సార్ ఇప్పుడు దాకా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించి అమౌంట్లు వేయలేదు సార్. ఇప్పుడు ఈ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడనే ఈ రోజు మాత్రమే కొంతమందికి వేశారు సార్. నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు వేసారండి. ఇప్పుడు దాకా కూడా ఎటువంటి ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు సార్. అదేమా నేనేమంటానంటే, ఈరోజు కూడా రాడు. ఎన్నికలు సమీపరిస్తున్నాయి. నేను తిరుగుతున్నా. లాస్ట్ టైం నేను వచ్చాను, ఊరు తిరిగాను. ఆయన విమానంలో తిరిగేసి మొత్తం
బ్యాక్ వెళ్ళాడు. అప్పుడు కూడా అరాకొర ఆర్థిక సహాయం చేశాడు. ఇప్పుడు వారం రోజులైంది, అన్ని దిక్కుల నుంచి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు నేను వస్తున్నాను, ఇంకా ఎక్స్పోజ్ చేస్తాను, తిడతాను. అందుకని ఈరోజు చుట్టమర్యాదగా వచ్చి ఆ 200 రూపాయలు 200 మందికి ఇచ్చి మళ్ళీ మోసం చేస్తున్నాడు అంటే 200 మందికి ఇచ్చాను కదా, నేను ఇచ్చేసాను, ప్రారంభించేశాను అని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు. దీనివల్ల ఏమీ లాభం ఉండదు. ఈయన ఏమాత్రం చేయలేడు. ఈ దగ్గర డబ్బులు కూడా లేవు. వేసిన అకౌంట్లో బటన్ నొక్కితే డబ్బులు వేరే పరిస్థితి కూడా లేదు. అయిపోయింది. థ్యాంక్ యూ. బటన్ నొక్కితే